హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఇవాళైతే మరో మంచి కర్రీ రెసిపీని అయితే మీకు చూపించబోతున్నానండి. బంగాళదుంప ఫ్రై అనమాట. ఎప్పుడూ ఒకేలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాము. ఇలా 3 చిన్న బంగాళదుంపల్ని నీట్గా వాష్ చేసుకున్న తర్వాత 4 ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి. ఒక బౌల్లో కొద్దిగా వాటర్ని తీసుకొని ఈ కట్ చేసి పెట్టుకున్న ఈ ఆలు ముక్కలన్నింటినీ అందులో వేసుకొని ఒక హాఫ్ టీ స్పూన్ వరకు కల్లుప్పు, పావు టీ స్పూన్ వరకు పసుపు వేసి ఈ బంగాళదుంపల్ని మనకి ఉడికించుకోవాలన్నమాట మీడియం ఫ్లేమ్లో. బంగాళదుంపలన్నీ ఇలా మంచిగా ఉడికిపోయిన తర్వాత పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఈ బంగాళదుంపల పైన పొట్టు తీసేసుకొని ఇలా మీడియం సైజుగా ముక్కలు కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. కర్రీ కోసం ఒక కడాయిలో 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని అందులో తాలింపు దినుసులు వేసుకోవాలన్నమాట. పచ్చిపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకొని ఈ తాలింపు కొద్దిగా వేగిన తర్వాత ఒక పెద్ద ఆనియన్ని పొడవుగా కట్ చేసి వేసుకోవాలన్నమాట. అందులోకి ఒక పచ్చిమిర్చి, ఒక ఎండుమిర్చి, అలాగే కొద్దిగా కరివేపాకును కూడా వేసి ఈ ఆనియన్స్ అనేవి కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం ఇలా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక మీడియం సైజు టమోటాని సన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు, అలాగే కొద్దిగా సాల్ట్, అలాగే ఒక పావు టీ స్పూన్ వరకు కారం కూడా వేసుకోవాలన్నమాట. పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం చూసి వేసుకోండి. ఇలా మొత్తం అన్నీ మంచిగా ఫ్రై అయిపోవాలన్నమాట. టమోటాలు అనేవి సాఫ్ట్గా ఉడికిపోయిన తర్వాత పావు టీ స్పూన్ వరకు ఇక్కడ నేను గరం మసాలా వేసాను. గరం మసాలా వద్దు అనుకుంటే హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి, పావు టీ స్పూన్ జీలకర్ర పొడి కూడా వేసుకోవచ్చు అనమాట. ఏదైనా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ముందుగా మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న బంగాళదుంప ముక్కలన్నింటినీ వేసేసి మొత్తం అంతా బాగా కలిసిపోయేంత వరకు ఈ విధంగా వీడియోలో చూపించినట్లు కలుపుకున్న తర్వాత ఇంకా మూత పెట్టేసి మనం ఒక 2 నిమిషాలు లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలన్నమాట. ఇలా మగ్గించుకున్నామంటే మనకు ఆ తాలింపు ఆ మసాలాలన్నీ ఈ బంగాళదుంప ముక్కలకి పట్టుకొని మంచి టేస్ట్ అయితే వస్తుంది. చూడండి, ఈ విధంగా మనం కుక్ చేసుకున్నామంటే కర్రీ రెడీ అయిపోతుంది. ఫైనల్గా కొంచెం కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నామంటే బంగాళదుంప ఫ్రై అయితే రెడీ. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. తప్పకుండా మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి తిని చూసి నాకు కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేయండి. ఇంకా అదండి వాటి వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.